ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికద వేరుండుగాధ పలుకగనేలా. చదువది ఎంతగల్గిన రసజ్ఞత ఎంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు. గుణ సంయుతులెవ్వరు మెచ్చరు ఎచ్చటున్ పదునుగా మంచి కూర నలపాకము చేసిననైన అందు ఇంపదవెడి ఉప్పు లేక రుచి పుట్టుకనే తునటయ్య భాస్కర. భాస్కర శతకంలో పద్యం ఇది. భాస్కర, విద్య ఎంత బాగా చదువుకున్నా, ఎన్ని డిగ్రీలు డాక్టరేట్లు సంపాదించినా రసగ్రహణ యోగ్యత లేశమైనా లేకపోతే ఆ విద్య వల్ల ఏమిటయ్యా ప్రయోజనం? నిష్ప్రయోజనం. అలాంటి విద్యను గుణవంతులు ఎవ్వరూ కూడా ఎక్కడ కూడా మెచ్చుకోరు. నలునిలాగా చాకచక్యంగా వంట చేసినా, మన నలభీమభాగం అంటాం కదా, నలుడు భీముడు వంట చేయడంలో గొప్ప నేర్పరులు అంటారు. కాబట్టి నలుడు భీముడు వంటలు చేసినప్పటికీ కూడా ఆ చేసిన కూరలో కొంచెం ఉప్పు అనేది లేకపోతే అది ఎవరికి రుచించదు కదా. అంటే దాని అర్థం ఏమిటంటే, కంట చక్కెర కలిపితే జలం పానకమయ్యే విధంగా విభావ అనుభావ వ్యభిచారి భావాలచే పరిపుష్టమై అధికంగా ఆస్వాద్యమైనటువంటి స్థాయి భావం రసం అంటారు. జలం తన జల రూపంతో ఉన్నప్పుడు ఎక్కువగా మామూలుగా వాటర్ లాగా ఉంటే ఏం రుచి ఉంటుందండి? అట్లాగే సహృదయాల హృదయంలో వాసనా రూపంలో ఉండే స్థాయి భావం కూడా ఆస్వాద్యంగా ఉండదు. కానీ ఆ నీటిలో చక్కెర, ఏలకలు, ఏదో బెల్లము ఇలాంటివి కలిపితే ఆ పానకం ఏర్పడుతుంది. ఆ పానక రూపాన్ని పొందినటువంటి ఆ జలం ఎంతో ఆస్వాదయోగ్యంగా ఉంటుంది. ఆ రకంగా సహృదయుల యొక్క స్థాయి కూడా మంచి రసజ్ఞత ఉన్నప్పుడు పరిమళిస్తుంది. చెప్పింది చాలేవయ్యా, ఇంకేం చెప్తావు నువ్వు అంటే, ఒక మంచి సంగీతం పాడినా, ఒక అద్భుతమైన కీర్తన పాడినా దాంట్లో రసజ్ఞత లేకుండా నిస్సారంగా చెప్తే ఏం ప్రయోజనం అంటాడు భాస్కర శతకంలో. అట్లాగే మనం ఇంతకుముందు హిరణ్యకశిపుడి భార్యని ఇంద్రుడు చెరపట్టాడు. నారదుడు అడిగాడు, ఎందుకయ్యా ఈ పాపిష్టి పనులు చేస్తున్నావు అంటే ఆయన అన్నాడు, మహానుభావ, ఈ రాజపత్ని గర్భంలో ఉన్నటువంటిది హిరణ్యకశిపుడి యొక్క పిండం, వీర్యం, ఇది వృద్ధి పొందుతూ ఉంది. వాడికంటే ఘోర కృత్యాలు చేసేయడానికి ఒక రాక్షసుడిగా పుట్టబోయేవాడు. ఈ దేవతాగణానికి ధర్మానికి హాని కలుగుతుంది కదా, మా వినాశనానికి ఇది మూల కారణం అవుతుంది. కాబట్టి ప్రసవించేదాకా ఈమెను బందీగా చేసి బిడ్డ పుట్టిన తర్వాత నా వజ్రాయుధంతో వధించి అనంతరం ఈ రాక్షస రాజపత్ని కూడా విడిచిపెడతాను నేను. అప్పుడు నా మనసు నిశ్చింతగా ఉంటుంది అన్నాడు. నీ దుంపదెంచ. అప్పుడు నారదుడు అన్నాడు, ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? ఈ లీలావతి కడుపులో పెరిగేటటువంటి వాడు మహాధైర్యశాలి, మహాభక్తుడు, అజాతశత్రువు. అతనికి జన్మల నుంచి హరిభక్తి, విష్ణు పాదభక్తి సంప్రాప్తిస్తూ వచ్చింది. అలాంటి మహిమానుతుడైనటువంటి వాడు కాబట్టి నీవు ఎన్ని యుద్ధాలు చేసినా, ఎన్ని ఉపాయాలు పన్నినా, నీకు ఎంత బలం ఉన్నా, వజ్రాయుధం ఉన్నప్పటికీ కూడా ఈ బాలుని నీవు కానీ చంపలేవు. నీ బాహుపరాక్రమం ఈ విషయంలో దేనికి పనికిరాదు. కాబట్టి విడిచిపెట్టు అని చెప్పాడు. నారదుల వారి మాట చెప్పిన తర్వాత ఇంద్రుడు ఆలోచించాడు. తాను కూడా విష్ణుభక్తుడే కాబట్టి, తాను కూడా హరిభక్తుడే కాబట్టి ఆ భక్తి బంధుత్వం వల్ల మా అమ్మకు నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోయినాడు ఇంద్రుడు. నారద మహర్షి మా తల్లిని కూతురుగా భావించి ఓదార్చి తన యొక్క ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. అమ్మా, నువ్వు పరమ పతివ్రతవి,
నీ గర్భంలో మహాభక్తుడైనటువంటి నారాయణ తుయుడు పెరుగుతూ ఉన్నాడు. నీ భర్త తపస్సులు చేసి వరాలు పొంది తప్పకుండా తిరిగి వస్తాడు. అప్పటిదాకా ఈ ఆశ్రమంలో ఉండు తల్లి అని నారద మహర్షి చెప్పాడు. అందుకు ఆ తల్లి సరేను అని ఒప్పుకుంది. రమణీ శిరోమణి మహాపతివ్రత అయినటువంటి మా అమ్మ మీద ఎవ్వరూ కూడా ద్వేషం పెట్టుకోకుండానే భర్తనే దేవునిగా భావిస్తూ భర్త రాకం కోసంగా ఎదురు చూస్తూ అలాగే ఆ లీలావతి మన నారద మహర్షి ఆశ్రమంలో ఉండిపోయింది. ఆశ్రమంలో చక్కగా ఉంటూ ఏమాత్రం జంకు లేకుండా తన కడుపులో ఉన్నటువంటి కుమారుడి క్షేమం కోరుకుంటూ నారద మహర్షికి సేవలు చేస్తూ ఉంది. ఇలా తనకు సేవ చేస్తున్నందుకు మహానుభావుడైన నారదుడు ఎంతగానో సంతోషపడ్డాడు. సాధ్యం తెలియనటువంటి తల్లికి అమ్మా నీకేమీ భయం లేదు అని చెప్పాడు. అప్పుడు ఆ గర్భంలో ఉన్నటువంటి నన్ను చెప్తున్నాడు, నన్ను మనసులో పెట్టుకొని స్వచ్ఛమైనటువంటి జ్ఞానాన్ని ధర్మాన్ని ఉపదేశం చేశాడు. ఆ తల్లి అంతా విన్నది. కానీ చాలా కాలం క్రితం విని ఉండటం వల్ల, పైగా స్త్రీ కావటం వల్ల ఈ విషయాల మీద మనసు సూటిగా నిలవలేకపోయింది, మర్చిపోతూ వచ్చింది. అయినప్పటికీ కూడా నారద మహర్షి మీద ఉన్న మహర్షికి నా మీద ఉన్నటువంటి దయ వల్ల, దైవయోగం వల్ల, కలిసి వచ్చినందువల్ల ఆయన చెప్పిన ధర్మాలు కానీ జ్ఞానబోధ కానీ విని నేటి దాకా కూడా ఏ ఒక్కనాడు కూడా మర్చిపోకుండా ఉంది అని చెప్తూ ఉంది. అన్ని ఎవరు చెప్తున్నారు? ప్రహ్లాదుడు చెప్తూ ఉన్నాడు తన గురువులకి, మిత్రులారా నా మాట వినండి, నా మాట నమ్మండి. నారద మహర్షి చెప్పేటటువంటి వేదాంతాన్ని తెలుసుకోవడానికి స్త్రీలు బాలురు కూడా అర్హులే. నారద భక్తితత్వం అని తెలుసుకుంటే దేహాభిమానాలు మమకారాలు తొలగిపోతాయి, మంచి దైవభక్తి ఏర్పడుతుంది అని నారద మహర్షి బోధించిన విధమంతా కూడా ప్రహ్లాదుడు తన తోటి బాలకులు తెలియజేశాడు. కాలస్య నారాయణ, కాలం భగవత్ స్వరూపం. కాలక్రమంలో వృక్షం పుట్టి ఫలిస్తుంది. ఆ పుట్టినటువంటి ఆ ఫలానికి పుట్టడం, వృద్ధి పొందడం, పండటం, ఎండడం, కృషించడం, నశించడం ఇవన్నీ కూడా జీవధర్మాలు. మానవ శరీరానికి లాగానే చెట్లు చేమలకు సమస్త జీవరాశికి ఇవన్నీ బర్త్, గ్రోత్, డెత్ అండ్ డికే సామాన్యంగా ఉండేవే. అట్లాగే దేహానికి కూడా ఈ 6 రకాలైనటువంటి భావ వికారాలు ఉంటాయి. కానీ ఆత్మకు మాత్రం ఈ మార్పులు ఏమాత్రం ఉండవు. ఆత్మ శాశ్వతమే. నయనం చందంతి శస్త్రాణి నయనం దహతి పావక, భగవద్గీత. కాబట్టి ఇది ఆ ఆత్మ సర్వశ్రేష్టమైనటువంటిది, చిరంతనమైనటువంటిది అని ఆత్మగుంటి లక్షణాల గురించి చెప్తూ ఉన్నాడు ప్రహ్లాదుడు తన సోటి బాలకులకి. బంగారపు గనుల్లో బంగారపు రేణువులు రాయి రప్పలతో కలిసి ఉంటాయి. ఆ రాళ్ళను అగ్నిలో పుట్టం పెట్టి కరగబెడితే ఈ స్వర్ణకారులు ఏం చేస్తారు, దాంట్లో నేర్పుగా ఆ బంగారాన్ని తొలగిస్తారు. ఆ రకంగా ఆత్మతత్వం తెలిసినటువంటి వారు దేహం వంటి వాటిపై భ్రాంతిని కలిగించి అహంకారాలు, మమకారాలు విడిచిపెట్టి ఈ దేహం కంటే ఆత్మ గొప్పది, భిన్నము అన్న విషయాన్ని తెలుసుకొని బ్రహ్మ సాక్షాత్కారం పొందుతూ ఉంటారు అని ప్రహ్లాదుడు చెప్తూ ఉన్నాడు తన సాటి బాలకులకు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనూజాయ సార్వభౌమాయ మంగళం.